దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఆయన. నీకోసం యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు దయించినాడట, మన కొరకు బరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారే గొల్లబోయులారా, తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడట అని పాట పాడుకుంటున్నాము కదా. రక్షకుడు ఉదయించి ఏం చేశాడు ఆయన? రక్షకుడు ఏ విధముగా నీ కొరకు ధర చెల్లించినాడు నువ్వు తెలుసుకోకుండా ఒట్టి పాట పాడితే సరిపోతుందా? సరిపోదు. నీ కొరకు ఏ విధంగా ధర చెల్లించాడో ధ్యానించు, తెలుసుకో. ఆయన మహోన్నతుడు, అంత గొప్ప దేవుడు. చిన్న పసి బాలుని వలె పశువుల తొట్టులో పరుండినడు. అంత గొప్ప దేవుడు. మాట మహత్తు చేత విశ్వాన్ని అంతటిని సృజించిన మహా అధినేత ఆయన. విశ్వానికి అధినేత ఆయన. జ్ఞానానికి మితి లేదు. అధిక బల సంపన్నుడు, అనంత జ్ఞాని, అత్యున్నతుడు. అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న మహోన్నతుడు ఆయన. అంత గొప్ప దేవుడు నీ కొరకు నిన్ను ప్రేమించి నిన్ను గొప్ప చేయాలని, నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళాలని, నిన్ను నరకం నుంచి విడిపించాలని, నిన్ను గొప్ప చేయాలని పశువుల తొట్టిలో పడుకున్నాడు ఆయన. పశువుల తొట్టిలో పడుకున్నాడు. పొత్తిగుడ్డలు కూడా లేకుంటే ఆ ఎద్దులకు కాడి కింద పెట్టే మెడ మీద పెడుతున్న ఆ పాత గుడ్డలు అక్కడ పడవేయబడి ఉంటే అవి తీసి పొత్తిగుడ్డలుగా చుట్టి పడుకోబెట్టినారు. యేసుక్రీస్తు ప్రభు పుడుతున్న ఆ సమయానికి ఆయన ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబం నీతిమంతమైన కుటుంబం, పరిశుద్ధమైన కుటుంబం, పేదరికం కలిగిన కుటుంబం. యోసేపు అనే వ్యక్తి నీతిమంతుడు, కానీ డబ్బు లేదు ఆయనకు. డబ్బు లేకుండా చేసింది ఎవరు? దేవుడు కాకుండా ఉంటే ఇంకెవరు చేస్తారు? ఒకవేళ డబ్బే ఉంటే రథంలో అక్కడికి వస్తాడు, మంచి హోటల్స్ బుక్ చేసుకొని అక్కడ ఉంటాడు. దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ కూడా. పేదరికమైన కుటుంబంలో పుట్టించింది ఆయనే, డబ్బు లేకుండా చేసింది ఆయనే, అవకాశాలు లేకుండా చేసింది ఆయనే, ఆ పేదరికమును అనుభవించడానికి ఒప్పుకున్నది ఆయనే. ఇంకెవరు కాదు, వేరే ఎవరో కాదు, ఆయనే. ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ కుటుంబంలో ఆయన జన్మించటానికి. గట్టిగా చప్పట్లు కూడా దేవునిగానే పోరొద్దాం. ఆ కుటుంబంలో ఆయన దిగి రావటానికి. నువ్వు ఒకవేళ పేదరికంలో ఉన్నావేమో, నువ్వు ఒకవేళ ఇరుకులో ఉన్నావేమో, అవమానాల కింద ఉన్నావేమో, వేదనల కింద ఉన్నావేమో, దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావేమో, నీ దగ్గర ఉన్న నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకు, నీకు సంబంధించిన వారందరికీ డబ్బు ఉంది, కానీ నీకు ఇవ్వడం లేదేమో, నేను లెక్క చేయడం లేదేమో, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ముఖం తిప్పి చాటేసుకుంటున్నారేమో. ఏది ఏమైనా సరే దేవుడు ఒప్పుకున్నాడు. ఎందుకో దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు. యోసేపు కుటుంబమును ఒక పేదరికమైన కుటుంబంగా దేవుడు ఒప్పుకొని విడిచిపెట్టేసినాడు. పేదరికములో నెట్టివేసినాడు, ఐశ్వర్యం లేకుండా చేసినాడు. యోసేపు ఎవరు? దావీదు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి, రాజకుమారుడు యోసేపు, రాజవంశం యోసేపుది. అయితే దేవుడు సొలొమోనుకు ఏ రాజుకు లేనంత ఐశ్వర్యం సొలొమోనుకు ఉంది. అటువంటి రాజవంశంలో నుంచి వచ్చిన రాజకుమారుడు యోసేపు. అయితే తనకు తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు. అటువంటి కడు పేదరికములో ఆయన మ్రగ్గిపోతూ ఉన్నాడు. ఏది ఏమైతేనేమి
దేవుడు పేదరికంలో ఎందుకు పుట్టించాడో, పేదరికంతో ఎందుకు విలవిల్లాడించాడో అంత పని జరిగింది. ఎందుకు చేశాడు ఆయన? సృష్టికర్తనే ఆ ఇంటికి రావడానికి. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో సృష్టికర్త ఉంటున్నాడు. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంది. నీ ఇంట్లో దేవుడు, నీకు దేవుడు దొరికినాడు. డబ్బు లేదేమో, పండగ కట్టుకోవడానికి సరైన బట్టలు లేవేమో, భయపడొద్దు. దేవుడున్నాడు. మంచి దేవుడు ఆయన, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఏం తక్కువ చేయడు. ధైర్యంగా ఉండు. ఆ సమయానికి నిన్ను ఆదుకుంటాడు. ఆ సమయానికి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఎందుకోసమో ఆయన ఉద్దేశం ఏమయ్యిందో, ఆయన ఆలోచన ఏమయ్యిందో అది జరిగించటానికి నువ్వు ఒప్పుకుంటావని దేవునికి తెలుసు. యోసేపు ఒప్పుకున్నాడు. మరియా ఒప్పుకున్నది. ఆ సమయంలో ఆ పరిస్థితిలో బెత్లెహేము అక్కడికి రావటానికి, నజరేతు నుంచి బెత్లెహేము రావటానికి 120 కిలోమీటర్లు, 80 మైళ్ళు, 120 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది. గాడిద మీద ఎక్కించుకొని నిండు చూలాలి. గర్భవతి ఆమె. ఎప్పుడో ప్రసవం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆమెను గాడిద మీద కూర్చోబెట్టుకొని ఈయన నడుచుకుంటూ జాగ్రత్తగా నడిపించుకుంటూ ప్రయాణం కొనసాగింది. వారి ప్రయాణం మార్గమధ్యంలో భయంకరమైన ఆజ్ఞ ఏంటిది? ఔగుస్తు వలన భయంకరమైన రాజాజ్ఞ ఏంటిది? సర్వలోక ప్రజా సంఖ్య, అందరి ప్రజా సంఖ్య ఉంది రాయబడుతున్న ఆ సమయంలో ఖచ్చితముగా ఎవరెవరు వారి సొంత స్థలంలో వారి సొంత స్థలంలో పుట్టారో ఎక్కడ ఎవరెవరి సొంత స్థలాలకి వారు వెళ్ళాలి అని ఆజ్ఞ బయలుదేరింది. కాబట్టి యోసేపుకు బెత్లెహేములో తన సొంత స్థలం, యూదా గోత్రం బెత్లెహేము కాబట్టి తప్పకుండా అక్కడికి రావాల్సిందే. తన సొంత ప్రదేశానికి రావాల్సిందే. ప్రయాణం చేసి దగ్గరికి వచ్చినాడు. అక్కడికి వచ్చినాడు. అంత కఠినమైన ఆజ్ఞ బయలుదేరింది. రాకుండా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా రావాల్సిందే. బలవంతంగా రావాల్సిందే. దేవుడు కొన్నిసార్లు బలవంతంగా ఎవరిదో నీ మీద పెత్తనం చేసినట్లుగా, లేదా మరి శత్రువు బలవంతంగా నిన్ను లాక్కుని వెళ్ళినట్లుగా నువ్వు భావించవచ్చునేమో. దేవుని సెలవు లేకుండా శత్రువు అనేవాడు ఏమి చేయలేడు. ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు, ఎవ్వరు ఏమీ చేయలేరు, ఏ జీవో ఏం చేయలేదు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎన్నెన్నో జీవోలు రాబోతున్నాయి, వస్తాయి కూడా. అయితే దేవుని సెలవు లేకుండా అవేమీ జరగవు. దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకు? నిద్రపోతున్న సింహాలం కదా. నిద్ర లేపటానికి ఎన్నెన్నో ఆయన జీవోలు పాస్ చేపించాలి కూడా. నిద్ర లేవాలి, లేచి ప్రార్థించటానికి, దేవుని చిత్తం నెరవేర్చటానికి ఆయన దిక్కులకు ఆజ్ఞాపిస్తాడు, సమస్తం సమకూరుస్తాడు. ఈ విధముగా వీరిని సమకూర్చి తీసుకుని వచ్చినాడు. ఖచ్చితంగా ఆ సత్రం దావీదుకు సంబంధించిన సత్రం. అది దావీదు పుట్టింది ఎవడబ్బడి స్థలంలో పుట్టలేదు. క్షమించండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది ఎవడబ్బని స్థలములో పుట్టలేదు. యేసుప్రభు పుట్టింది తన సొంత స్థలములో పుట్టినాడు. ఆయన దావీదుకు సంబంధించిన స్థలం అది, దావీదుకు సంబంధించిన సత్రం అది. తన సొంత దావీదుకు సంబంధించిన సత్రములో ఆయన పుట్టినడు. వేరే ఇంట్లో పుట్టలేదు ఆయన, వేరే ప్రదేశంలో పుట్టలేదు. తన ఇంట్లో పుట్టినాడు ఆయన, వేరే ఇంట్లో కాదు. అక్కడ స్థలం లేకుండా ఆయనను గెంటేస్తే ఆయనను తీసుకుని వెళ్ళి పశువుల తొట్టులో పడుకోబెట్టినారు.
ఆయన పుట్టుక ఆ విధంగా ఉంది. అయితే ఆయన ఒక పేద కుటుంబంలో ఈ లోకానికి దిగివచ్చినాడు. పేద కుటుంబంలో దిగివచ్చినాడు ఆయన. చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయన అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము, పైనామము, మహోన్నతమైన నామము. ఆ తర్వాత కొరింథీ రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏంటిదంట? ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఎవరు? ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. సర్విశ్వము ఆయనదే. బంగారు ఆయనదే, వెండి ఆయనదే, 1000 కొండల మీద పశువులు ఆయనవే. ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సమస్తం విశ్వము అంతా ఆయనదే. పరలోకం, భూలోకం అంతా ఆయనదే. ఆయనకు సంబంధించినదంతా కూడా ఆయన దీనంతటికి అధినేత అయ్యుండి, అధికారి అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, మహోన్నతుడయ్యుండి, ధనవంతుడయ్యుండి ఆయన ధనవంతుడు. ఆయన మనము ధనవంతులు కావాలనని, మనము గొప్పవారిని కావాలనని ఆయన ఏమైనాడు? దరిద్రుడుగా ఈ లోకానికి దిగవచ్చినాడు. దాసుని రూపం ధరించుకున్నాడు. ఏ విధంగా ధర చెల్లించాడంటే దాసుని రూపం ధరించుకున్నాడు, దరిద్రుడుగా ఈ లోకానికి దిగవచ్చినాడు. ఎందుకు? నిన్ను ధనవంతునిగా చేయాలని. ఇక ఆయనను ధనవంతునిగా చేయాలని అనుకుంటే శివశంకర్ రెడ్డి ఇప్పుడు ఒక పాట పాడిండు. ఏ పాట అది? ఒకసారి చెప్పు. ఓ నేస్తమా, ఇంకా శుభవార్త ఏదో చెప్పు. శుభవార్త. ఏం శుభవార్త? మోసం చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, మరి నిన్ను అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. అయితే దేవుడు ఉన్నాడు. మంచిదే, నిజమే. కానీ మంచిదే, నిజమే, సంతోషమే. అయితే మనల్ని ధనవంతులుగా చేస్తారా ఆయన? దేవుని సెలవులు లేకుండా మన తల వెంట్రుకను ఎవరు రాల్పలేడు. దేవుని సెలవులు లేకుండా మనము ఆకలితో అలమటించలేము. దేవుని సెలవులు లేకుండా మనం బట్టలు లేకుండా ఉండలేము. దేవుని సెలవులు లేకుండా మనము నష్టాల గుండా ప్రయాణం చేయలేము, అవమానం గుండా వెళ్ళలేము. దేవుడు ఒప్పుకుంటాడు కొన్నిసార్లు, అంతే. అయితే దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు, ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నాడు, గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడు. అన్నీ తీసేస్తే చాలు, నాకు ఏమి లేకున్నా సరే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు అనే ప్రార్థన వదిలిపెట్టండి, విడిచిపెట్టేసేయండి దాన్ని. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు తన సిలువలో ఐశ్వర్యాన్ని మనకిచ్చినాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలనుకొని వచ్చినాడు భూలోకానికి. ఆయన వచ్చిన పని ఏంటిది అంటే మనల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు. పాపం నుంచి విడుదల చేయాలనుకున్న నిజమే, కానీ మన కొరకు ఆయన ధర చెల్లించుతున్నాడు. మనం ఉన్నటువంటి దాసరికాన్ని, దాసత్వాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన దాసునిగా వచ్చినాడు. ఆ తర్వాత ఆయన దరిద్రుడుగా వచ్చినాడు. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైనాడు. నాకు ఈ దరిద్రత ఉంటే చాలని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. నేను ఎప్పుడు అనుకోను ఆ విధంగా. నేను ఎప్పుడు అటువంటి పిచ్చి ప్రార్థన చెయ్యను. ప్రభా, నన్ను ఐశ్వర్యవంతునిగానే ఉంచండి ప్రభా అని ప్రార్థన చేస్తా. గొప్ప వ్యక్తిగా నన్ను ఉంచండి,
గొప్ప గొప్ప ఈలోక ధనవంతులు, ఈలోకపు ఐశ్వర్యవంతులు నన్ను చూసి అసూయపడాలి. అంతగా నన్ను దీవించు ప్రభువా, నేను ప్రార్థన చేస్తా. నా దేవుడు నన్ను తప్పకుండా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అదే ప్రార్థన చెయ్యి. నిన్ను ధనవంతుడిగా చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. నిన్ను గొప్ప వ్యక్తిగా చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ధర చెల్లించినడు, దరిద్రుడైనడు నీకోసం, నీ కొరకు దరిద్రుడైనడు. ఆ తరువాత హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణ నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకొనెను. శరీరధారైన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణ నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. మనుషుల కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన రిక్తుడంటే ఎంప్టీ చేసి ఖాళీగా వచ్చినాడు. ఖాళీగా వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు అనే ఆకారం లోపల తండ్రి నివసిస్తున్నాడు. అయితే ఆ పాప శరీరాకారం ఆయన ధరించి ఉన్నాడు. పాప శరీరాకారం ధరించి ఉన్నాడు. దాసుని రూపం ధరించి ఉన్నాడు. ఆయన రిక్తుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన తండ్రి చేత అంగీకరింపబడాలి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఏ విధంగా నడిచాడు అంటే, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనముతోనూ, యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించడానికి దిగువచ్చినడు, రక్షణ నీకు ఇచ్చినడు. ఏ విధంగా ధర చెల్లించాడు అంటే, ఏ విధంగా రక్షణ నీకు ఇచ్చాడు అంటే, నీ కొరకు ఆయన శిలువలో వేలాడాలి అంటే, రక్తం కార్చాలి అంటే మొదట ఆయన అంగీకరింపబడాలి. తండ్రి చేత నేను ఇష్టపడుతున్నాను అని ఒప్పుకోవాలి. అర్పణ దేవుడు తీసుకోవాలి అంటే ముందు ఆయన మనస్సు సంతోషంగా ఉండాలి. మీ ఇష్టానుసారంగా నన్ను తిట్టి వచ్చి నా దగ్గర కానుకలు పట్టుకొని ఇచ్చిననుకో, ముఖమును చూస్తానా, ఛీ ఆ పాడుది నేను తీసుకుంటా అంట కదా. మీ ఇష్టానుసారంగా మాట్లాడి, మీ ఇష్టానుసారంగా వచ్చి నా దగ్గరికి వచ్చి వందనాలంటే నాకు వందనాలు చెప్ప నీకు ఇష్టం ఉంటుందా? నా మాట వినకుండా నన్ను కష్టపెట్టి నన్ను బాధపెట్టి నా దగ్గరకు వచ్చి నటన చేస్తే నా మనసు ఎట్లో ఉంటుంది. అంగీకారం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే, తండ్రి చేత అంగీకరించబడాలి. దేని కొరకు అంగీకరించబడాలి? సిలువలో వేలాడి దెబ్బలు పొంది రక్తం కార్చి చనిపోవటానికి అంగీకరించబడాలి. అంగీకరించబడాలంటే ఆయన ఏం చేయాలి? కేవలం ఒక మనిషిగా ఆయన ఉన్నాడు. ఆయన భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కేవలం ఒక మనిషిగా ఆయన సంచారం చేసినాడు. మహోన్నతుడైన ఆ దేవుడే తను తాను రిక్తునిగా చేసుకుని పాప శరీరాకారంతో ఉన్నాడు. ఆయన తండ్రి చేత అంగీకరించబడాలంటే ఆయన ఏం చేశాడు అంటే, రోదనము కాదు, రోదనముతో గట్టిగా ఏడ్చి ప్రార్థించడం. అందుకే ఆయన ప్రార్థన చేయడానికి ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఊరి వెలుపల గెత్సెమనే తోటలో వెళ్ళి తరచుగా అక్కడ ప్రార్థన చేసేవాడు. ఆయన రాతివేత దూరము తన శిష్యులను ఉంచి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎందుకు? ఆయన ఏడ్చేది ఉంది అక్కడ, ఆయన కన్నీరు కారుచేది ఉంది అక్కడ, ఆయన రోధించేది ఉంది అక్కడ, మహారోదనముతో ఆయన కేకలేసేది ఉంది అక్కడ.
అందుకే ఆయన ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. వేరే వాళ్ళకు ఆ రోదన వినబడితే, తన శిష్యులకు ఆ రోదన వినబడితే, తన శిష్యులు ఎందుకైనా ఇంత ఏడుస్తున్నాడు, ఏంది ఇది, ఈయన గొప్ప వ్యక్తి అనుకున్నాం, మెస్సే అనుకున్నాం, ఈయనేంది ఏడ్చడం ఏంది అని వారికి అర్థం కాదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వారికి దూరముగా వెళ్ళి ఆయన మహారోధనముతో రోధించి విలపిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలో నువ్వు ఏడుస్తున్నావా, కన్నీరు కారుస్తున్నావా? ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నావు? యేసు ప్రభు తన కోసం కాదు కన్నీరు కార్చడం, మన కోసమే. పాపల కొరకు బలియాగం చేయబడ్డ కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నువ్వెందుకోసం సిద్ధపడుతూ ఉన్నావు? మహారోధనముతో, ఇంకేంటిదంట, కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఎవరు? ఆయన కుమారుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మానవుల కొరకు, మానవులు రక్షించడం కొరకు ఈ దారి గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఇప్పుడు నువ్వు రోదనం చేస్తున్నావు, దేవుని కొరకు చేస్తున్నావేమో, దేవుని మహిమ కొరకు కన్నీరు కారుస్తున్నావేమో, ధైర్యంగా ఉండు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు నీవు కూడా భాగస్థునైనవేమో, నీకు కూడా బాధ్యత, అందులోనికి దేవునిని ఆహ్వానించినాడేమో. ప్రశాంతంగా ఉన్న జీవితంలో అనవసరంగా ఏదేంది, నాకు ఎందుకు ఇట్లా విడిపోయింది? వద్దు. క్రీస్తుతో కూడా నువ్వు శ్రమ అనుభవిస్తే క్రీస్తుతో కూడా నువ్వు ఏల్తావు. గొప్ప ఆధిక్యత దేవునికి అనుగ్రహిస్తాడు. కాబట్టి విసుక్కోవద్దు, సనుగొద్దు. ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడున్నాడు. నీకు శక్తినిచ్చింది ఆయనే, అవకాశాన్ని ఇచ్చింది ఆయనే, నీకు చేయగల జ్ఞానం ఇచ్చింది ఆయనే, సమకూర్చింది ఆయనే. అది మాత్రం మర్చిపోవద్దు. ఆయన తీసేస్తే సెకండ్స్లో తీసేస్తాడు. మర్చిపోవద్దు. తండ్రి, నా ఎడల నీవు కలిగిన ఆలోచన అంతా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వేం చేయాలంటే మహారోదనముతో, కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రార్థించు. అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. ఆయన కుమారుడు ఇండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇంకేం చేశాడు నీ కొరకు? ఏ విధంగా ధర చెల్లించాడు? యేసుప్రభు పుట్టినాడు. ఎందుకోసం పుట్టినాడు ఆయన? ఇదిగో ఇవన్నీ చేయటానికి పుట్టినాడు. నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకున్నావు. ఎందుకోసం తీసుకున్నావు? నీ మార్గమంతా రాజమార్గం అనుకున్నావా? లేదా నీ మార్గమంతా